ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాల పేరుతో, యూనిఫామ్ పేరుతో, అదేవిధంగా అడ్మిషన్ ఫీజుల పేరుతో, టై బెల్ట్ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఏవైతే ఈ ఫీజుల దందా ఉందో వెంటనే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కడప జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం ఎదుట డిఈఓ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు అందరి దాక్షాలాగా మారుతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మాకేం సంబంధం లేదనే విధంగా వ్యవహరించడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అంగట్లో అమ్మే సరుకు మాదిరిగా పాఠ్యపుస్తకాలతో కావచ్చు, యూనిఫామ్, టై, బెల్ట్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అమ్ముతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మీరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల పైన, విద్యార్థుల తల్లిదండ్రుల పైన, విద్యాశాఖ అధికారులకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం, కేశవ్ రెడ్డి లాంటి పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆర్టీఐ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఆర్ఎస్యు ఆధ్వర్యంలో మీకు తెలియ ప్రశాంత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడప నుంచి. ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాల పేరుతో, యూనిఫామ్ పేరుతో, అదేవిధంగా అడ్మిషన్ ఫీజుల పేరుతో, టై బెల్ట్ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఏవైతే ఈ ఫీజుల దందా ఉందో వెంటనే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కడప జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం ఎదుట డిఈఓ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు అందరి దాక్షాలాగా మారుతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మాకేం సంబంధం లేదనే విధంగా వ్యవహరించడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అంగట్లో అమ్మే సరుకు మాదిరిగా పాఠ్యపుస్తకాలతో కావచ్చు, యూనిఫామ్, టై, బెల్ట్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అమ్ముతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మీరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల పైన, విద్యార్థుల తల్లిదండ్రుల పైన, విద్యాశాఖ అధికారులకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం, కేశవ్ రెడ్డి లాంటి పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.